అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ జ్యోతిష్య శాస్త్ర పండితులు మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. జూలై నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో వారి మాటలో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం. గురుగారు, జూలై నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మాస ఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి నెల కూడా ఈ మాసములో 12 రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది, ఏమిటి, ఎలా జరగబోతున్నాయి అనేటువంటి విషయము గురించి మనం ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు కూడా జూలై మాసం అంతా కూడా ఎలా ఉంటుంది, ఈ జూలై మాసము అని మాసం అంటున్నాము కానీ మనము ఆంగ్లము పేరుతో మనము ఇంగ్లీష్ పదంతో మనం మాట్లాడుతున్నాము కానీ ఆషాఢమాసం అనేటువంటిది 6వ తేదీ నుండి ప్రారంభమవుతున్నది కాబట్టి జ్యేష్ఠమాసము అయిపోయి ఇక్కడ దక్షిణాయనము ఉత్తరాయణం అయిపోయి దక్షిణాయనము కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ మార్పులు చేర్పులు అయనము ఎప్పుడైతే మార్పు జరుగుతుందో కూడా కొన్ని గ్రహాలు అనుకూలముగా కొంతమందికి చిన్న చిన్న స్వల్ప ఏదో మిశ్రమ ఫలితాలుగాను ఉంటాయి. అయితే ప్రతి వాళ్ళు కూడా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అనేటువంటివి చాలా అవసరం. ముఖ్యంగా అందరూ ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా. ఎవరెవరు ఏ లగ్నములో పుట్టి ఉంటారో ఆ లగ్నము నుండి మనము చూసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. కాబట్టి పైగా ఈ మాసములో శని వక్రగతి అనేటువంటిది కూడా ఉన్నది. కాబట్టి ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఇస్తారు, ఏమిటి, ఆ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను మీకు క్షుణ్ణంగా తెలియజేస్తాను. మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ మాసం అంతా కూడా దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. మానసికంగా వేధిస్తున్నటువంటి సమస్యల నుండి కూడా మీకు ఉపశమనం అనేటువంటిది ఈ మాసములో కలిగి తీరుతుంది. మిమ్మల్ని వేధిస్తుండేటువంటి సమస్యలు, ఎప్పటి నుంచో వేధిస్తూ ఉండేటువంటి సమస్య పరిష్కారము అనేటువంటిది జరుగుతుంది ఈ మాసములో తప్పకుండా. పైగా ఈ మాసము మధ్యలో ఆకస్మిక ధనప్రాప్తి అనేటువంటిది కూడా ఉన్నది. మరి మిశ్రమ ఫలితాలు అన్నారు కదా గురువుగారు, ఇవన్నీ చెబుతున్నారే అని అనుకోవచ్చును. మిశ్రమ ఫలితాలు అంటే మనము మొదట్లోనే అన్ని ఇబ్బందులు వస్తాయి అని కాదు. మాసాంతములోనో మధ్యలోనో ఏదో చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు అంతే. అందువలన ఖర్చులను అదుపులో ఉంచుకోవటము చాలా అవసరము. అనవసరమైనటువంటి ఖర్చులు చేసుకోవద్దుగాక. వృత్తి వ్యాపార వ్యవహారాలలో కొంతవరకు అనుకూలముగా ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పడానికి లేదు. వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అధిక లాభాలు వస్తాయనడానికి లేదు, కానీ కొంతవరకు మేలు. మీరు అనుకున్నది ఏదో కోస్త రావచ్చును. నూతన వస్త్ర ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. చాలా కాలముగా వాహనము కొనుక్కోవాలి అని ఎదురు చూసేటువంటి వాళ్లకు కొనుక్కోవచ్చును. ఎప్పటి నుంచో ఒక లోన్ రావాలని కానీ లేదా ఒక కంపెనీ పెట్టాలి అని అనుకునేటువంటి వాళ్లకు కానీ దానికి సంబంధించినటువంటివి ఎప్పటి నుంచో నానుస్తూ ఉండేటువంటిది కొలిక్కి వచ్చి మీకు విజయం అనేటువంటిది కలిగి తీరుతుంది గాక. సన్నిహితుల దగ్గర నుండి విలువైనటువంటి వస్తువులు బహుమతిగా పొందుతారు. మీరు బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇక్కడ మాసము మధ్య నుండి చిన్న చిన్న ఇబ్బందులు, అనుకోని విధముగా మీరు చేసుకుంటూ ఉండేటువంటి పనుల్లో కాస్త ఆటంకాలు ఏర్పడవచ్చును. ఆరోగ్య విషయంలో ముందుగానే వైద్యుణ్ణి సంప్రదిస్తారు. దానికి తగిన రీతిన మీరేదో ట్రీట్మెంట్ చేసుకోవటము, తర్వాత బాగ్గావటము అన్నీ కూడా ఏకకాలంలో జరిగిపోతాయి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు అనేటువంటివి కలగవచ్చునేమో, కనుక జాగ్రత్తగా ఉండండి అనేటువంటిది తెలియజేస్తున్నాను.
జయోస్తు. జూలై నెలలో మిథున్ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయి అంటారు? మిథున రాశి వారికి ఈ జూలై మాసంలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మేలు జరుగుతుంది అంటే, మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించటం అనేటువంటిది చాలా అవసరము. ఆంజనేయ స్వామిని ఆరాధించండి, మీకు తప్పకుండా విజయం లభించి తీరుతుంది. జయోస్తు. జూలై నెలలో మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్, జ్యోతిష శాస్త్ర పండితులు మాడుగుల శివప్రసాద్ గారు మనతో ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ వారాహి దీక్షలో ఉన్నారు. అసలు ఈ వారాహి దీక్ష అంటే ఏంటి, ఇది ఎలా చేస్తారు, చాలామందికి సందేహాలు ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్ష చేయడం వల్ల అసలు ఈ అమ్మవారి దీక్ష గురించి ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటారు. వారాహి అమ్మవారి దీక్ష గురించి గురుగారు మాటలను తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం నాయన. గురుగారు, వారాహి దీక్ష ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు ఆ దీక్షలో ఉన్నారు. అసలు ఈ దీక్ష ఎలా చేస్తారు, అసలు ఈ దీక్ష విశిష్టత ఏంటి, చాలామంది చాలా సందేహాలు ఉన్నాయి. మీ మాటలోనే వస్తాయి, చెప్పండి గురుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి యొక్క దీక్షలో ఉన్నారు. ఆయన దీక్ష మొదలు పెట్టారు అనేటువంటిది ఆయన వేషధారణలో తెలుస్తూ ఉన్నది. ఇక్కడ వారాహి దీక్ష అనేటువంటిది చేయటం అనేటువంటిది మహోన్నతమైనటువంటి అదృష్టముగా భావించాలి. అందరూ చేయగలుగుతారు అని అనుకోలేము. ఎందుకంటే వారాహి అమ్మవారు అని అంటే మనకు శ్రీ లలితాంబికాదేవి దగ్గర ఆమె ప్రతిరూపాలలో ఒక రూపము ఈ వారాహి అమ్మవారు అనేటువంటిది. తర్వాత మనం చెప్పుకోవాల్సినటువంటిది ఏమిటంటే, భూములకు కానీ కుజుడి యొక్క ప్రభావము దీని మీద పట్టు చాలా ఉంటుంది. ఎప్పుడు కూడా వారాహి అమ్మవారు దీక్ష అనేటువంటిది ఎవరైతే చేస్తారో చాలా శక్తులు వస్తాయి. చేసే విధానములో ఉంటుంది ఏదైనా కూడా. సరే, ఎలా చెయ్యాలి అనేటువంటిది చెబుతాము. చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏమిటో ముందు చెప్పాలి కదా. అందువలన అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా మన యందు ఉంటే తప్ప మనకు ఆ అదృష్టం అనేటువంటిది, దీక్ష చేపట్టాలి అనేటువంటి మనస్సు కలగటం అనేటువంటిది కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. ఆయన ఒక రథం, వారాహి చైతన్య రథం అనేటువంటిది పెట్టుకొని దాంట్లో ఎప్పుడైతే వారాహి ఎన్నికల ప్రచార రథముగా ఎప్పుడైతే వారాహి అని పెట్టారో అప్పుడే ఆయనకు విజయం అనేటువంటిది కలిగినది. ఇప్పుడు ఆయనకు విజయం కలిగిందా లేదా, మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు పట్టం కట్టారా లేదా అనేటువంటిది నేను కొత్తగా చెప్పాల్సింది ఏముంది, ప్రజలే అంగీకరించారు కదా. అంటే అలా అందరి మనస్సులను కూడా వారాహి అమ్మవారు అలా మార్చేసి అయస్కాంతములాగా అలా ఆ వ్యక్తి దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. ప్రజానీకారినంతా కూడా ఆయనకు మొదట కూడా ప్రజలు చాలా ఎక్కువ మంది ఆయన్ను చూడంగానే వస్తారు, గౌరవిస్తారు, అది సంగతి సరే. కానీ విజయం అనేటువంటిది వారాహి అమ్మవారి యొక్క ఆ వాహనము మీద ఎప్పుడైతే ఆయన ప్రచారము అనేటువంటిది చేశారో, ఎక్కి దాన్ని పరమ పవిత్రముగా ఆయన చూసి ఎప్పుడైతే వాడుకున్నారో ఆయనకు ఆ విలువలు తెలుసు కాబట్టి, ఎలా చేస్తే ఏమిటి అనేటువంటిది ఆయనకు బాగా క్షుణ్ణంగా విలువలు తెలుసు కాబట్టి ఆయన ఆ దీక్ష తీసుకోవడం జరిగినది. మనకు ఉండేటువంటి కష్టాలు దొరుకుతాయి, భూముల పరంగా ఉండేటువంటి ఇబ్బందులు దొరుకుతాయి, జనాన్ని బాగా ఆకర్షింపజేసేటువంటి విధానముగా ఉంటుంది. అందరూ ఒక్కసారిగా మన వైపు చూసేటువంటి విధానముగా ఉంటుంది అమ్మవారి దీక్ష వలన. తర్వాత మన వ్యక్తిత్వాన్ని చాలా పెంచుకునేటువంటి విధానముగా కూడా ఉంటుంది. మన నడవడికలో చాలా మార్పులు వస్తాయి, మన మాట తీరులో మార్పు వస్తుంది. పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా
మూర్తీభవించినటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది. ఇది అందరికీ అవసరమే. నిజంగా కూడా వారాహి అమ్మవారి దీక్ష తీసుకుని అందరూ కూడా సంతోషంగా చేసుకుంటే పుణ్యమైనటువంటి విధానమే. సరే, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా తీసుకోవాలి అంటే, మామూలుగా గుప్త నవరాత్రులు అనేటువంటి భావన వచ్చినప్పుడు అమావాస్య అయిన మరుసటి రోజు జూలై 6వ తేదీ నాడు గనక మనము వేసుకొని మాల పౌర్ణమి వరకు ఉండటం అనేటువంటిది ఒక పద్ధతి. లేదా 11 రోజులు ఏకాదశి వరకు ఉండటం ఒక ఆనవాయితీ. ఆ తర్వాత 21 రోజు, 27 రోజులు, 41 రోజు, 54 రోజులు, 108 రోజులు మీరు ఉండగలిగినటువంటి పద్ధతి ప్రకారముగా వేసుకొనవచ్చును. అయితే ఒక దీక్ష అంటే భవానీ దీక్ష అని కానీ, శివమాల అని కానీ, ఆంజనేయ స్వామి మాల అని కానీ, అయ్యప్ప స్వామి మాల అని కానీ, ఇలా అనేక రకాల దేవతల పేర్లతో మనం వేసుకుంటూ ఉంటాం. వారాహి అమ్మవారి యొక్క దీక్ష కూడా పరమ మహోన్నతమైనటువంటి దీక్ష. ఇది చాపనిద్ర, మామూలుగా బ్రహ్మచర్యము పఠించటము, తినటము అనేటువంటిది తక్కువగా అల్పాహారముగా తినటము, ప్రతిరోజు కూడా అమ్మవారి అష్టోత్తరము కానీ సహస్రనామావళి కానీ అమ్మవారి ప్రతిమ పెట్టుకొని చేసుకోవటం, ఇవన్నీ కూడా ఉండి చేస్తూ ఉంటే నిత్యము నివేదన అమ్మవారికి అన్నీ చేస్తూ ఎప్పుడైతే ఉంటామో సర్వ కష్టాలు తీరుతాయి అని అంతరార్థం. దాని యొక్క విధానము ఉండేటువంటిది. అందువలన పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నటువంటి ఆయన యొక్క మాల వేసుకున్నటువంటి విధానము, ఆయన దీక్ష అంతా కూడా విజయవంతమే అవుతుంది అని నేను ఆశిస్తున్నాను. బాగుంటుంది. అందరూ కూడా ఎవరెవరి అవసరాల ప్రకారముగా వాళ్ళు వేసుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలి అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. అమ్మవారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు భారీగా విజయం సాధించారు. దీంతో ఈ దీక్ష గురించి చాలామందికి తెలుసుకోవాలనే ఒక కుతూహలం అయితే ఏర్పడింది. అయితే ఈ వారాహి దీక్ష అనేది ఎలా చేయాలి, దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.